పొండి సత్య గారు, నాకు అర్థమైంది. డోర్ ఏమీ క్లోజ్ చేయని అవసరం లేదు. ఓహ్, అవునా? ఏంటండి ఇది? వదలండి. వదలాలనిపించట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరే అర్థం చేసుకోండి. హెడ్ఏక్గా ఉంది, కాఫీ పెట్టొచ్చుగా. అంటే మంజు ఉదయం నుంచి కాస్త బిజీగానే ఉంది, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, కొంచెం పెట్టుకొస్తావా? లేదు, ఎవరి పనులు వాళ్లే చేస్తారు. కాఫీ పెట్టుకొస్తుందిలేండి. మామయ్య గారు, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. మాకు కాఫీ ఎవరిస్తారు? చేసి రెడీగా పెట్టాను అత్తయ్య గారు. అంటే మమ్మల్ని వెళ్ళి తెచ్చుకోమంటావా? ఒవ్వతలేమైనా కొంపలు అంటుకుంటున్నాయా ఏంటి? స్టేషన్కి టైం అవుతుంది. కాఫీ ఇచ్చేళ్ళు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మంజుకి ఓపిక ఎక్కువ. ఇంతవరకు ఆ అమ్మాయి ముఖంలో కోపం అనేదే నేను చూడలేదు. మంజు మేడం నడుచుకుంటూ వెళ్తున్నారా? అవును. సత్య సార్ లేరా? ఉన్నారు. చెప్పు, పిలవమంటావా? పిలవడానికి కాదు మేడం, డైలీ మిమ్మల్ని సారే కదా డ్రాప్ చేస్తారు. డైలీ ఆయనే డ్రాప్ చేస్తారు. ఇవిడికి ఇవన్నీ అవసరమా? అవును, డైలీ సరే డ్రాప్ చేస్తారు. అయితే ఇప్పుడేంటి? మంజు అంత హడావిడి చేసింది, ఇంకా పని మనిషితోనే మాట్లాడుతుంది. ఎందుకు మని? ఆ కాకి ఇంట్లో పని తప్పించుకోవాలని ఇంట్లో ఉన్నప్పుడు టెన్షన్గా ఉన్నట్టు నటిస్తుంది. ఇప్పుడు చూడండి, గేటు దగ్గరే వ్యవహారాలు చేస్తోంది. పద, ఆ కాకి సంగతి చెప్తాను. వద్దులే మని, వదిలేసి. వదిలేసే పనే లేదు. కాఫీ ఇచ్చి పొమ్మంటే నన్ను వెళ్ళి తెచ్చుకోమంటుందా? ఇప్పుడు చెప్తాను దాని సంగతి. మని, మరి ఈరోజు కూడా సార్ డ్రాప్ చేయొచ్చు కదా. సత్య సార్కి ఇంకేం పని ఉంటుంది? ఏం లేదు కదా. ఆయనకి పనుంది. ఆయనకి ఇంకేం పనుందమ్మా? ఇంతకీ లేచాడా లేవలేదా? నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సత్య గారు నా భర్త. నా భర్త నన్ను డ్రాప్ చేస్తారు, ఒక్కొక్కసారి డ్రాప్ చేయరు. ఆ విషయం మాట్లాడడానికి నువ్వెవరివి? పక్క వాళ్ళ విషయం గురించి పదే పదే అడిగే హక్కు నీకెక్కడిది? నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తా. తప్పైపోయిందమ్మా, క్షమించండమ్మా, ఇంకెప్పుడు అడగనమ్మా. నీలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదే. నీ మీద పోలీస్ కేసు పెడతా. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే నేనేంటో నీకు అర్థం కావడం లేదు కదా. ఈ ఒక్కసారికి క్షమించండమ్మా. మీ విషయమే కాదు, ఎవరి గురించి మాట్లాడను.
అమ్మో, మంజు అంటే మంచు అనుకున్నాం. మంచు కాదు, నిప్పు కరిక. ఆ, ఈరోజు నవంబర్ 21. కట్టె నుండి నిప్పు పుడుతుంది, తవ్వితే భూమి నుంచి నీళ్లు పడతాయి. మరి ఈ విక్రమ్ గొంతు నుండి గుండెల్లోకి వెళ్తే ఏం కనపడుతుంది? చిక్కులు చింతలు లేని కుటుంబం ఎక్కడైనా ఉంటుందా? మరి నా లైఫ్లోనే ఇవన్నీ ఎందుకు? విక్రమ్, విక్రమ్, ఏమైందిరా? ఏం లేదమ్మా. విక్రమ్, నువ్వు నీ జ్ఞాపకాలని గుర్తు చేసుకోకరా. జ్ఞాపకాలా? అవి జ్ఞాపకాలా అమ్మా? వాటికి జ్ఞాపకాలని అందమైన పేర్లు పెడుతున్నావా? విక్రమ్, చాలా కాలం నుండి నీ దారిన నువ్వు సాగిపోతున్నావు. అలాగే పోరా. నీ మనశ్శాంతిని భగ్నం చేసే విషయాలని, వ్యక్తులను నీ మనసులోంచి తీసేశావు కదా. అయినా ఇంకెందుకు బాధపడుతున్నావు? ఈరోజు డేట్ ఎంతో తెలుసా అమ్మా? ఎంతరా? నవంబర్ 21. నువ్వింకా ఆ డేట్ని మర్చిపోలేదా? అది జరిగి కూడా చాలా కాలం అయింది కదరా. అయిందమ్మా, కానీ నాకింకా ఈ మధ్యనే అయినట్టుగా ఉందమ్మా. అప్పుడప్పుడు మరుపనేది దేవుడిచ్చిన వరంరా. కొన్నింటిని ఎంత మర్చిపోతే అంత మంచిది. మనసు కన్నీటితో నిండిపోయినప్పుడు మర్చిపోవడం అనేది కష్టం అమ్మా. ఇవన్నీ మనసులో పెట్టుకోకు విక్రమ్. నువ్వు సూర్యుడి లాంటివాడివిరా. సూర్యుడికి వెలుగు తప్ప చీకట్లు తెలియవు. పరమాత్మకు ప్రేమ తప్ప దోషాలు కనిపించవు. నువ్వలా ఉండాలని ఈ తల్లి కోరుకుంటుందిరా. గతం గాయాన్ని మిగిల్చిందని నువ్వనుకుంటున్నావు. వర్తమానంలో ఎవరికీ దక్కని సంతోషం నీ సొంతం చేయటానికి కాలం నీకు కలిసొస్తుందని నేననుకుంటున్నాను. కన్న తల్లిగా ఇంతకంటే ఏం చెప్పలేనురా. రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళు. వెళ్తానమ్మా. లైఫ్లో నాతో వచ్చే వాటితో, తోడొచ్చే వాటితో కలిసి నడుస్తాను. మధ్యలోనే మారిపోయే వాటిని పట్టించుకోకుండా వెళ్తాను.